హాయ్ అండి, బార్బిక్యూ నేషన్ వెల్కమ్ అండి. ఈ రెస్టారెంట్ వచ్చి తిరుపతిలో మేము వెళ్తున్నాము. టేబుల్ బుక్ చేసుకున్నాము. చూడండి వచ్చేసాము. ఇక్కడ వచ్చి మండే టు ఫ్రైడే ఆఫర్ ఉందండి. అదేంటంటే అన్లిమిటెడ్ ఆఫర్ అన్నమాట. ఒకవైపు అన్లిమిటెడ్ ఆఫర్ అంటూనే మొత్తం స్టార్టింగ్లోనే ఎంతైనా తినండి అనేసి మనం సూప్ తాగితే మొదటగా ఆకలి బాగా వేస్తుంది కదండి. అందుకని చికెన్ సూపు ఇచ్చారు, వెజ్ సూప్ కూడా ఉంది. దాని తర్వాత మీరు ఎంతైనా తినచ్చు అని చెప్పేసి ఫస్ట్ పానీపూరి, దాని తర్వాత పావు బాజీ ఇలా పెడుతూనే ఉన్నారండి, ఒకటి తర్వాత ఒకటి. అంటే అన్లిమిటెడ్ అన్నారు, వాళ్ళు వడ్డిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారేమో. స్టార్టింగ్ అదో చెప్తున్నాడండి తను రెస్టారెంట్లో. ఏం చెప్తున్నాడంటే, మేము మీకు కావాల్సినవి ఈ స్వీట్ కార్న్ కానీ ఇప్పుడు వడ్డిస్తున్నవి మాత్రమే మేము పెడతాము. ఎంతని అడిగినా కూడా ఇస్తారండి. ఇవి కూడా ఇప్పుడు పావుబాజీ ఒకటి పెట్టారు, ఇంకోటి కావాలన్నా తెచ్చిస్తారు. ఇంకా రైస్ ఐటమ్స్ గురించి తర్వాత చెప్తాను. అవి మనమే వెళ్ళి సెల్ఫ్ సర్వ్ అన్నమాట, సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఇవి మాత్రం వాళ్ళు మనం అడిగితే తెచ్చిస్తారనమాట. అది వచ్చి మనకు వెజ్ పకోడీ లాగా అండి, కబాబు ప్లస్ ఇది వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్తో చేశారు. కట్లెట్ లాగా మిక్స్డ్ వెజిటేబుల్తో చేశారండి. టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు. వెజిటేబుల్ కట్లెట్. మా అబ్బాయి ప్లేట్ ఖాళీ చేసేసాడు. నేను వీడియో చేయడం వల్ల నా ప్లేట్ అలాగే ఉండిపోయిందండి. అన్లిమిటెడేనండి. నిజంగా టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా వారైతే తినేస్తున్నారు. టేస్ట్ బాగుందని చెప్తున్నారు ఆయన కూడా. ఆయన ప్లేట్ ఖాళీ అయిపోయింది. తర్వాత మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఫేస్ చూపించను అంటున్నాడు, కానీ చూపిస్తాడు లాస్ట్కి. వాళ్ళ ఫేస్లో ఆనందం అండి, అంతా ఇంత కాదు. అదేంటన్నా మనం ఎప్పుడు తినేవే కదా అని కూడా అడిగాను నేను. మా అబ్బాయి ఏమన్నాడంటే, అన్లిమిటెడ్ అంటే ఎంతైనా తినొచ్చు అనే ఫీలింగ్ వస్తుందమ్మా అనేసి అన్నాడు. మాకు 4 మెంబర్స్కి 2200 ఛార్జ్ చేశారండి. ఇంకా మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయో. మనం వెళ్ళి సెల్ఫ్ సర్వ్ అని చెప్పాను కదండి, ఇప్పుడు అవి మీకు చూపిస్తున్నాను. ఇందాక చూపించింది ఐస్ క్రీము, 2 టైప్స్ ఐస్ క్రీమ్ చూపించాను. పాయసము, గులాబ్ జామ్ కూడా ఉన్నాయి. ఇవి ప్లేట్స్ మనం సర్వ్ చేసుకోవడానికి. హోటల్ చూడండి, రెస్టారెంట్ ఎలా ఉందో. నేరుగా వెళ్ళామంటే ఇటువైపు ప్లేట్స్, పెరుగు పచ్చడి అవన్నీ ఉంటాయండి. అటువైపు వాష్రూమ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి మనకు చికెన్ ఉందండి. మటన్ ఐటమ్ ఉండదు. మటన్ ఐటము సాటర్డే సండే ఉంటుందండి, నార్మల్ డేస్లో ఉండదు. చికెన్, ఎగ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, అలాగే పులావ్. ఇంకొకటి వచ్చేసి ఇవి కర్రీస్ అండి, దాంట్లోకి వెజిటేబుల్ కర్రీస్. ఇది వచ్చి నూడిల్స్ విత్ నంచుకోవడానికి. అదైతే నేను టేస్ట్ చేయలేదండి, నాకు నచ్చదు. ఇది నాన్ వెజ్ కాదు, వెజ్ తినే వాళ్ళు కూడా వెజ్ తినచ్చు. 2 కాంబోలు కలిపి కావాలా, వెజ్ నాన్ వెజ్ 2 కావాలా అని అడుగుతారండి వాళ్ళు. మన ఇష్టం, వెజ్ మాత్రమే కావాలంటే వెజ్ తినచ్చు, నాన్ వెజ్ లేదా 2 మిక్స్ అన్నమాట. ప్లేట్ అయితే నింపేశాము గ్రేవీగా. పరోటా మనం అడిగితే తెచ్చిస్తారండి. పరోటాస్ అయితే సెల్ఫ్ సర్వీస్లో ఉండవు, వాళ్ళు మనం అడిగితే తెచ్చిస్తారు. మధ్యలో తింటూనే లేసి వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటూ నవ్వుకుంటున్నారండి. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నారు. బిర్యానీలు తింటూ ఉండగానే మధ్యలో ఐస్ క్రీమ్ తినాలనిపించిన వాళ్ళు ఐస్ క్రీము, పాయసం తినాలనిపించిన వాళ్ళు పాయసము. మా చిన్న అబ్బాయికి నూడిల్స్ చాలా ఇష్టం అండి, నూడిల్స్ తింటున్నాడు. చూడండి, నవ్వుకుంటున్నాడు అటు ఇటు చూస్తూ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా వారు చూడండి ఐస్ క్రీమ్ బాగుందంటున్నారు చిన్న అబ్బాయిలాగా. అంటే అన్లిమిటెడ్ అనేసరికి ఏమనిపిస్తుందంటే ఎంతైనా తినచ్చు అని అనిపించేలాగా మనసుకి అదొక ఆనందం అన్నమాట. కానీ తినడం అయితే మనము ఎంతైనా తినచ్చండి. అక్కడ మేము దగ్గర 2 hours ఉన్నాము. 1కి వెళ్ళాము, 3కి వచ్చామండి.
పాయసం కూడా బాగుందండి టేస్ట్. చూడండి ఓవరాల్గా అమౌంట్ వచ్చి ఇది 2200 పడిందండి. మేము ఎక్స్ట్రా కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టుకున్నాము, అందువల్ల మాకు అమౌంట్ పెరిగింది. ఆ పెరిగిన బిల్లు కూడా మీకు పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.